బెంగనగర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన చంద్రపూర్ ఎమ్మెల్యే మంగళ రోషన్ కుమార్. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 3 సూత్రాలు: హెల్దీ, వెల్దీ, హ్యాపీ స్టేట్. భాగంగా ఈరోజు డాంగేనగర్లో యూపీహెచ్సి బిల్డింగ్ ని మరి 1,04,00,000తోటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క యూపీహెచ్సి వల్ల ఇక్కడ 7, 8, 9, 10 సచివాలయాలు కవర్ అయ్యేలాగా దాదాపు 26,000 నుంచి 30,000 మంది ఈ యొక్క మెడికల్ సర్వీసెస్ ని ఇక్కడ వాడుకోవడానికి ఈ యొక్క యూపీహెచ్సి ఉపయోగపడుతుంది. మరి యూపీహెచ్సిలో ఒక మెడికల్ ఆఫీసరు, 7 ఏఎన్ఎంస్, అలాగే 17 ఆశా వర్కర్లు ఇక్కడ ఎల్లప్పుడూ అవైలబుల్ ఉంటారు. అలాగే ఈ యొక్క యూపీహెచ్సి బిల్డింగ్ చూస్తే చాలా స్పేషియస్ గా 9 రూమ్లు, అలాగే ఒక పెద్ద హాల్ కూడా ఇక్కడ ఉండడం చూస్తున్నాం మనం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చాలా చోట్ల కూడా ఇలాంటి యూపీహెచ్సి బిల్డింగ్స్ ఓపెన్ అవ్వడం, ప్రజలకి మంచి వైద్య సౌకర్యాలు అందించడం మరి యొక్క కూటమి ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. అలాగే మరి చింతలపూర్లో కూడా ఎప్పటి నుంచో మరి యూపీహెచ్సి కూడా ప్లాన్ చేస్తాం నగర పంచాయతీలో. ఆ విషయంలో ఈ మధ్యన ల్యాండ్ కూడా ఓకే అయింది. మరి త్వరలోనే అక్కడ బిల్డింగ్ కట్టి మరి దాదాపు 6,000 పైగా ఉన్న పేద ప్రజలకి యూపీహెచ్సి ఉపయోగపడేలా మరి అక్కడ ఆ యొక్క మెడికల్ సర్వీసెస్ ఉండబోతున్నాయి. అలాగే ఈ యొక్క యూపీహెచ్సి బిల్డింగ్ ని మరి టైమ్లీ కన్స్ట్రక్ట్ చేసినటువంటి కాంట్రాక్టర్ గారికి, సహకరించినటువంటి మరి ఇక్కడ వార్డ్ కౌన్సిలర్ గారికి, లోకల్ నాయకులకి, కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మరి ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కి, మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు చేస్తున్నాను. చాలా కంప్లైంట్ చేస్తారు.